నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. మహేశ్వరి. బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఏకంగా 23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్యశ్రీ క్రాకర్స్ బాణాసంచా తయారీ గోడౌన్లో పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. అక్కడున్న కార్మికుల మృతదేహాలు పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. చాలా మంది కార్మికుల శరీర భాగాలు పంట పొలాలలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. మందుగుండు సామాగ్రి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 70 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాణాసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి కాకినాడ జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. సుమారు 30 మంది కార్మికులకు 70% పైగా కాలిన గాయాలయ్యాయి. పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసం కావడమే కాకుండా సమీపంలో ఉన్న జొన్నలదొడ్డి గ్రామంలో ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. భారీ పేలుడు శబ్దం 7 కిలోమీటర్ల మేర వినిపించింది అని, భూమి కంపించినట్లు అనిపించింది అని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. వేట్లపాలెంలో ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో చేపట్టిన సహాయక చర్యల గురించి ఆరా తీశారు. బాణాసంచా తయారీ పరిశ్రమ గురించి క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వేట్లపాలెం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. వేట్లపాలెంలో పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ భారీ పేలుడు విషాదకరమన్నారు. కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు వైఎస్ జగన్. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరాన్పై దాడులపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ వ్యూహాత్మక వైమానిక స్థావరాలపై దాడులు చేశాము అని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు అమెరికా ఇరాన్లో ప్రభుత్వాన్ని పడగొట్టామని ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను ఖండించింది ఇరాన్. యుద్ధంపై కాసేపట్లో స్పందించనున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కీలక ప్రకటనలో తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ ఉమ్మడి దాడులతో మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతం చేయడమే కాకుండా అక్కడి ప్రభుత్వాన్ని మార్చే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇవాళ తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహరాన్ ఒక్కసారిగా దద్దరిల్లింది. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా చేపట్టిన భారీ వైమానిక దాడులతో నగరం రక్తసిక్తమైంది. అధ్యక్ష భవనం ఉన్న ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ నివాసంపై కూడా బాంబుల వర్షం కురిసింది. శాటిలైట్ చిత్రాల ప్రకారం ఖమేనీ కాంపౌండ్ భారీగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది మిస్టరీగా మారింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేసింది. అమెరికా స్థావరాలు ఉన్న యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ మరియు జోర్డాన్ దేశాలపై కూడా దాడులు జరిగాయి. యుఏఈలో జరిగిన క్షిపణి దాడిలో ఒకరు మరణించినట్టు సమాచారం. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్లోని ఓ గర్ల్ ప్రైమరీ స్కూల్ ధ్వంసమైంది. ఈ ఘటనలో 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. మినాబ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ వేసిన క్షిపణి డైరెక్ట్గా ఈ స్కూల్పై పడ్డట్లు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను రష్యా ఖండించింది. వరల్డ్ ఆర్డర్ను మార్చేలా ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడింది. దీనిపై ప్రపంచం స్పందించాలి అని మాస్కో పిలుపునిచ్చింది. అటు EU కూడా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలపైన ఆందోళన వ్యక్తం చేసింది.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్య కేంద్రం దుబాయ్ని తాకాయి. పర్యాటక వాణిజ్య హబ్ అయిన దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. దుబాయ్లో వరుసగా 5 పేలుళ్లు సంభవించాయి. అందులో 4 అత్యంత శక్తివంతమైనవి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్, లాజిస్టిక్స్ హబ్ అయిన జబల్ అలీ పోర్ట్ సమీపంలో భారీగా పొగలు ఎగిసిపడుతున్నాయి. దుబాయ్లో అధికారికంగా ఎటువంటి అమెరికా సైనిక స్థావరాలు లేనప్పటికీ ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. యుద్ధ విమానాల గర్జనలు, అంబులెన్స్ సైరన్ల మధ్య దుబాయ్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇరాన్ తన ప్రతీకార దాడులను గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపైకి మళ్లించినట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. मल्टीपल एक्सपीरियंस Oh my god. राइट फ्रॉम हाउस वो बर्न होते हुए जा रहे हैं डेब्री दिख रहा है क्या Oh my god, చాలా సౌండ్లు వస్తున్నాయి. एटलीस्ट हमारे घर के ऊपर नहीं है ना राइट नाउ ఇరాన్పై దాడుల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తన ఆదేశాల మేరకు అమెరికా సైన్యం ఇరాన్పై భారీ సైనిక కార్యకలాపాలు ప్రారంభించింది అని తెలిపారు. ఇరాన్ పాలన నుంచి పొంచి ఉన్న ముప్పులను రూపుమాపడమే తమ ఏకైక లక్ష్యమని ప్రకటించారు. ఇరాన్ పాలకులు అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన వ్యక్తులు అని 47 ఏళ్లుగా వారు హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు ట్రంప్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇజ్రాయిల్ ఇరాన్లోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో టచ్లో ఉండాలని, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించింది. మిగతా అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళంలో డయేరియా విజృంభణ కొనసాగుతుంది. మరిన్ని కాలనీలలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇల్లీసుపురంలో బీసీ హాస్టల్లో 3 విద్యార్థులు డయేరియా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికే 158 కేసులు నమోదవగా 47 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేసులు అదుపులోకి వచ్చాయని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కొత్తగా బలగా డీసీబీ కాలనీల్లోనూ డయేరియా కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇల్లుసుపురం బీసీ హాస్టళ్లలో 3 విద్యార్థులు మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 2ని డిశ్చార్జ్ చేయగా జి రాజేష్ అనే విద్యార్థి మాత్రం ఇప్పటికీ రిమ్స్లోనే ఉన్నాడు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న మరో విద్యార్థిని కూడా డయేరియా బారిన పడి రిమ్స్లో చికిత్స పొందుతోంది. ఇటు పార్వతీపురం, మన్యం జిల్లా కురుపంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మరోసారి డయేరియా కలకలం రేగింది. పలువురు విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగించింది. 6వ తరగతి విద్యార్థినులు హేమలత, అనసూయ, అనుశ్రీ, ప్రణవి, అలాగే జుహితాదేవి అస్వస్థతకు గురయ్యారు. కొందరికి డయేరియా లక్షణాలు ఉండడంతో కురుపం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. కల్తీపాల కేసును నీరుగార్చే యత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కల్తీపాలు తాగి కిడ్నీ సమస్యలతో రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం రోజురోజుకు విషమంగా మారుతుంది. కల్తీపాల కారణంగా ఇప్పటికే 6 మృతి చెందగా 21 మంది అస్వస్థతకు గురయ్యారు. 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వీరిలో 8 మందిని వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్ చేస్తున్నారు. బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు ఉన్నాయనే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. కల్తీపాల బాధితులను పరామర్శించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. వైఎస్ఆర్సీపీ తరపున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజమండ్రి కల్తీపాల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు మార్గాని భరత్. ల్యాబ్ రిపోర్టులను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెడుతోందని ప్రశ్నించారు. పేదల ప్రాణాలు ప్రభుత్వానికి పట్టవా అని నిలదీశారు. తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు బ్రాహ్మణ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాలు అంశంపై విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల్లోకి శ్రీవారి లడ్డూను లాగారు అని ప్రజాప్రతినిధులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు మండిపడ్డారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు అని, సిబిఐ అంటే లెక్క లేదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు అన్నారు. పవిత్రమైన దేవాలయాలు, ప్రసాదాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ లడ్డూపై మండలిలో చర్చించడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంటే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి కళ్యాణదుర్గం పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో 41A నోటీసులు ఇచ్చారు. వంద సార్లు జైలుకు పంపినా, 1000 కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుకు దమ్ముంటే తన ఇంటి మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. టీడీపీ గూండాల దాడి వ్యవహారంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అంబటి. టీడీపీ అంటే డీప్ ఫేక్ పార్టీ అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు అని వైఎస్ఆర్సీపీపై కేసు పెట్టడం అవివేకమన్నారు. మార్ఫింగ్ వీడియోలతో జనాన్ని మాయ చేస్తున్నదే టీడీపీనే అని మండిపడ్డారు. లడ్డూ అంశంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. ఏపీలో మెడికల్ మాఫియాను అరికట్టాలంటూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. విద్య, వైద్యం అందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని, దానివల్ల వైద్య రంగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య రంగాన్ని సంస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు రామకృష్ణ. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి అని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు. మెడికల్ మాఫియా నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని డిమాండ్ చేస్తూ గుంటూరులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే విధానానికి స్వస్తి పలకాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించాలి అని, ఆరోగ్యశ్రీకి తక్షణమే నిధులు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటికి ఓ మహిళ షాక్ ఇచ్చింది. కలెక్టర్తో కలిసి పెన్షన్ పంపిణీలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ మహిళా పింఛన్ లబ్ధిదారుకి పింఛన్ ఇచ్చి, నీకు పింఛన్ ఎవరిస్తున్నారు అని అడగ్గా ఆ మహిళ తనకు జగనిచ్చాడని సమాధానమిచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన మంత్రి కాదు చంద్రబాబు ఇచ్చారంటూ సవరించారు. అద్దంకి నియోజకవర్గంలోని ఏల్చూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే సమయంలో మహిళ నోట వెంట వచ్చిన జగన్ మాట మంత్రితో పాటు అక్కడ ఉన్న వారందరినీ బిత్తరపోయేలా చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అమలు కోసం రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుంది అన్నారు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. రేపు కడపలో 4 జిల్లాల పార్టీ నేతలతో జరిగే సభను జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు. ప్రజల్లో వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుంది అనే అక్కసతో లిఫ్ట్ ఇరిగేషన్ కు బాబు మోకాలడ్డుతూ ఉన్నాడని మండిపడ్డారు. శిష్యుడు రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు సీమకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు చనిపోగా మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ పరిహారం అందజేశారు. మరణించిన ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 3 లక్షలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జలమండలికి శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు చేయాలి అని అధికారులను ఆదేశించారు. పీఠం భూముల్లో జలమండలి చేపట్టిన నిర్మాణ పనులను శారదా పీఠం ప్రతినిధులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో అక్కడి నిర్మాణాల స్థితిని తెలియచేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి కేటాయింపులను రద్దు చేసి పీఠానికే ఆ భూములను కొనసాగించాలి అని ఆదేశించారు. ప్రజాపాలన అంటే ఇల్లు గుళ్ళు కోల్చడమేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవాలయాలను కోల్చడమే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అల్లుడికి కేటాయించేందుకు భూములున్నాయి, కానీ మఠాలు ఆలయాలకు ఇచ్చేందుకు కష్టమొచ్చిందా అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్కు కిలోమీటర్ లోపల మైనింగ్కు అనుమతి ఇవ్వొద్దన్న ఆదేశాలు ఉన్నా రేవంత్ రెడ్డి అల్లుడికి ఎలా కేటాయించారని నిలదీశారు. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు తొలి నుంచి తనను అణగదొక్కాలి అని చూస్తూ ఉన్నారని, చివరకు చంపేందుకు కూడా వెనకాడలేదు అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తనపై ఎన్నో అభాండాలు మోపారు అన్నారు. అవమానాలు పడినందువల్లే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడేది లేదు అని, నారాయణపేట అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాను అని చెప్పారు మంత్రి శ్రీహరి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న ఆధునికీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. దేవాలయ కమిటీ సూచనలతో 4 అంతస్తులతో భవన నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలో భోజనశాలల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ ఏడాది జూన్లోగా పనులు పూర్తవుతాయన్నారు కిషన్ రెడ్డి. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో నిరుపేదల గుడిసెల తొలగింపుపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల్ని పరామర్శించి గుడిసెల కూల్చివేసిన ప్రాంతాలను పరిశీలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ఉన్నది కూడా లాక్కుంటుందని ఫైర్ అయ్యారు. దమ్ముంటే రాష్ట్రంలో ఎన్ని ఇనాం భూదాన్ భూములు ఉన్నాయో బయటకు తీయాలి అని సవాలు విసిరారు. కబ్జాలు చేసిన పెద్దల జోలికి పోకుండా కేవలం నిరుపేదల ఇళ్లు కూల్చడం ఏంటి అని ప్రశ్నించారు. ఖమ్మంలో వెలుగుమట్ల భూముల పేరుతో వసూళ్లకు పాల్పడ్డ వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. అమాయక ప్రజలను మోసం చేసిన 4గురిని అరెస్ట్ చేశారు. భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటామన్నారు ఖమ్మం సిపి సునీల్ దత్. దోచుకున్న డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తామన్నారు. బాధితుల ఫిర్యాదుతో మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నిందితులు ఓ గ్యాంగ్గా ఏర్పడి మోసాలు చేస్తున్నారని, తాము ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని నమ్మించి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. ఆ తర్వాత భూదాన్ ప్రభుత్వ భూములను ఆక్రమించి షెడ్లు నిర్మాణం చేసి అమాయకులకు అంటగట్టారని చెప్పారు ఖమ్మం సిపి సునీల్ దత్. కర్నూలు జిల్లాలో పచ్చమూకల రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు అన్న కక్షతో ఏడాదిగా ఓ కార్యకర్త ఇంటిపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సుధాకర్ వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ నెల 25న సుధాకర్ ఇంటిపై 20 మంది టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. తమపై జరిగిన అటాక్పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సుధాకర్ దంపతులకు పోలీసులు షాక్ ఇచ్చారు. మీరే టీడీపీ వాళ్లపై దాడి చేశారు అని ఫిర్యాదు చేశారంటూ తిప్పి పంపించారు. టీడీపీ గూండాలతో తమకు ప్రాణహాని ఉంది అని, వారి నుంచి రక్షణ కల్పించాలి అని సుధాకర్ దంపతులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఉద్రిక్తత నెలకొంది. బ్లూజెట్ ఫార్మా కంపెనీకి శంకుస్థాపన చేసేందుకు మంత్రి లోకేష్ వస్తున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫార్మా కంపెనీతో జీవనోపాధి కోల్పోతామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. శంకుస్థాపనను నిలిపివేయాలంటూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి స్థానికులను అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి అశోక్ వన్ మాల్లో కేఎఫ్సీలో కుళ్ళిపోయిన చికెన్ కలకలం రేపింది. ఆర్డర్ చేసిన ఫుడ్ తినగానే కస్టమర్కు దుర్వాసన రావడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందించడంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. గొడవ చేస్తున్న వారికి రీఫండ్ ఇచ్చి పంపేసే ప్రయత్నం చేశారు. దీనిపై నిలదీసిన కస్టమర్లు చిన్నపిల్లలు తెలియక తింటే పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం పనామా వద్ద వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన వాటర్ ట్యాంకర్ హోటల్లోకి దూసుకువెళ్లింది. హోటల్ సిబ్బంది, కస్టమర్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ పరీక్ష రాస్తున్న సమయంలో ఓ బాలికకు గర్భస్రావం జరిగింది. స్పృహ తప్పిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. పాల్వంచలోని బాలికల వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతుంది విద్యార్థిని. శుక్రవారం తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి వచ్చిన ఆమెకు గంట తర్వాత తీవ్రంగా రక్తస్రావమైంది. వెంటనే ఇన్విజిలేటర్ ఏఎన్ఎంకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. గైనకాలజిస్టు పర్యవేక్షణలో ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 5 నెలల ప్రెగ్నెంట్గా ఉన్న విద్యార్థిని పరీక్షకు వచ్చే ముందు గర్భస్రావం మాత్రలు వేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మైనర్ కావడంతో కేసును గోప్యంగా ఉంచి మహిళా పోలీసులతో విచారణ జరిపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ వసతి గృహాలలోని బాలికల రక్షణపై మరోసారి చర్చ మొదలైంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై 2 యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సు కోసం వెయిట్ చేస్తున్న బాలికను బైక్పై తీసుకువెళ్లిన యువకులు గద్వాల ఔటర్ రింగ్ రోడ్డు వైపు తీసుకువెళ్తూ ఉండగా బాలిక కేకలు వేసింది. బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి పాఠశాల దగ్గర బాలికను వదిలేసి వెళ్లారు. ఇంటికి వెళ్లి విషయం తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. పరారీలో ఉన్న 2 యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. రాజస్థాన్లోని అజ్మేర్ నుంచి ఈ వ్యాక్సినేషన్ను డ్రైవ్ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన దగ్గరుండి వైద్యుల పర్యవేక్షణలో బాలికలకు టీకా వేయించారు. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్లలోపు బాలికలకు ఫ్రీగా హెచ్పివి వ్యాక్సిన్ అందిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇందులో భాగంగా గార్డాసిల్ ఇంజెక్షన్ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. పశ్చిమ బెంగాల్లో 4 రాజ్యసభ స్థానాలకు టీఎంసీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్ పేర్లను ఖరారు చేసింది. అయితే వీరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఎగువ సభకు ఆమె ఎన్నికైతే పార్లమెంటు చరిత్రలోనే తొలి ఎల్జీబీటీక్యూ పార్లమెంటు సభ్యురాలవుతారు. మహారాష్ట్రలోని భివాండీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ డైయింగ్ కంపెనీలో మంటలు భారీగా చెలరేగాయి. క్షణాల్లో భవనం మొత్తం చుట్టుముట్టాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటికి అందులోని సామగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. అయితే భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే సుమారు 7,000 పెరిగి 1,73,500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,54,050 రూపాయలకు చేరుకుంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు పెట్టుబడులు మళ్లించడం వీటి ధరల పెరుగుదలకు కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్స్ ధర $5,296 పలుకుతూ ఉండగా వెండి ఔన్స్ $93.82 వద్ద ట్రేడ్ అవుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. కొలంబో వేదికగా జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్లో శ్రీలంకకు పాకిస్తాన్ 213 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ షైబ్జాదా ఫర్హాన్ సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 176 పరుగులు జోడించారు. అక్కడి నుంచి శ్రీలంక బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. వరుసగా వికెట్లను చేజార్చుకుంది. కేవలం 36 పరుగుల వ్యవధిలో 8 వికెట్లను పాక్ నష్టపోయింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.